హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. గత కొంతకాలంగా గౌతమి చౌదరి విషయంలో నానా రాద్ధాంతం జరుగుతుంది. వాళ్ళ భర్త తనని దారుణంగా మోసం చేశాడంటూ వేరే మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, తనని పట్టించుకోవట్లేదని, ఇలా చాలా విధాలుగా గౌతమి చౌదరి గారు వాళ్ళ భర్త ధర్మా మహేష్ పైన ఎలిగేషన్స్ వస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో గౌతమి చౌదరి వెనక ఎవరో ఉండి నడిపిస్తూ ఉన్నారన్న విషయం నిన్న ధర్మ మహేష్ మీడియా ముందుకు వచ్చి, టీవీ5 మూర్తి నా ఇంట్లో నీకేం పనిరా, నా కొడుకుతో నువ్వు డ్యాన్స్లు వేసేదేంట్రా, నా కంచంలో ఎలా తింటున్నావురా అని టీవీ5 మూర్తిని ప్రశ్నించడం జరిగింది. అంటే దీని వెనక ఉండి మొత్తం నడిపిస్తుంది టీవీ5 మూర్తా అని అందరికీ అనుమానం వచ్చే విధంగా ఈ పూర్తి నరేషన్ అనేది జరిగింది. అయితే నిజంగానే చూసినట్లయితే టీవీ5 మూర్తి ధర్మా మహేష్ ప్లేట్లోనే తింటూ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లోనే కూర్చున్నాడు అంటే నమ్మడానికి గల కారణాలు ఏంటంటే, ఆ టేబుల్ కొనిచ్చింది మా నాన్న, అయితే ఏంటి, ఎవరు తింటే నీకేంటి అంటూ ఈ మధ్య మేడం గారు కూడా మాట్లాడటం జరిగింది గౌతమి చౌదరి. అంటే ధర్మా మహేష్ లేకపోతే మూర్తి గారు వచ్చి మీ ఇంట్లో కంచం ధర్మా మహేష్ ప్లేట్లో తింటే పర్లేదు అనమాట. అంటే ధర్మా మహేష్ మాత్రం లిఫ్ట్ లో కొంతమందిని ఎవరిని రూమ్ కి తీసుకెళ్తే తప్పు. ఎందుకు ఒక టైం ఏంటి, నైట్ 1 to 4 మధ్యలో ఉంటదండి, 1 to 4 మధ్యలో ఉంటదండి అని చెప్తూ ఉన్నారు. 1 to 4 మధ్యలో వెళ్తేనేమో తప్పు చేసినట్టు, ఇంకా డే టైం వెళ్ళి వీడియోలు రీల్స్ చేసుకొని భర్త సంబంధించిన ప్లేట్లో తింటే తప్పు కాదు. మరి ఇది మీరేమంటారో ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఒకసారి నాకు చెప్పండి. అంతేకాదు ఇప్పుడు తిను మాట్లాడుతూ, గౌతమి చౌదరి గారు మాట్లాడుతూ కొన్ని విషయాల్ని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ విషయాలు కనుక మీరు విన్నట్లయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయి, ఒకసారి మీరు కూడా వినండి. వాళ్ళ ఫాదర్ ఫస్ట్ ఇచ్చిన లైవ్ లో మొత్తం పులిహార మిక్స్ ఫెయిల్ అయింది. ఆయన ధర్మా మహేష్ వాళ్ళ ఫాదర్ ఫస్ట్ ఇచ్చిన లైవ్ లో అంటే పులిహోర మిక్స్ ఫెయిల్ అయిందంట. మరి నాకైతే ఫెయిల్ అయిన టైం అయితే అనిపించలేదు, ఎందుకంటే ఆయన చాలా క్లియర్ గా సుస్పష్టంగా మాట్లాడారు. వాళ్ళ కొడుకుది తప్పే అన్నారు, ఏమ్మాయిది తప్పే అన్నారు, వాళ్ళిద్దరు కలిసి ఉండడానికే మేము ప్రయత్నించామని చెప్పారు. అయితే జిస్మత్ అంటారు, కిస్మత్ అంటారు, ఇంకా వాళ్ళ కిస్మత్ లేకనేదంతా ఆ మండికి సంబంధించినటువంటి బిజినెస్ ఫ్రాంచైజీలు మొత్తం వాళ్ళ కొడుకువే అని కూడా క్లారిటీగా చెప్పారు. పాపం మేడం గారికి అర్థమైనట్లేదు. గౌతమి గారు కొంచెం ఆలోచించండి. ఈ వీడియో విన్న తర్వాత మీరు కూడా తన పైన మీ ఒపీనియన్ చెప్పండి. ఏమన్నారు, ఇలా బ్రాండ్ పెళ్ళయ్యాకే అమ్మాయికి ఇదే అని చెప్పారు. ఎందుకంటే ఆయన లీగల్ గా అసలు నా పేరు మీద ఉందని గుర్తున్నట్లేదు. లీగల్ గా ఆయన పేరు మీద, తిని పేరు మీద ఉన్న విషయము గుర్తులేదంట ఎవరు, ధర్మా మహేష్ వాళ్ళ ఫాదర్ కి. మరి నీ పేరు మీద ఉన్నదాన్ని నువ్వు లాగేసుకోవడానికి ఇంత కష్టపడుతున్నావని ప్రజలు అడుగుతూ ఉన్నారు. అదే నాకు అర్థం కాదు. ఇప్పుడు నీ పేరు మీదే ఉంటే లీగల్ గా నువ్వే లాగేసుకుంటావు, మరి నాకు ఇవ్వండి అని మీరు ప్రాధాయపడ్డటువంటి ఆ 4 బ్రాంచెస్ నాకు ఇచ్చేసేయండి అన్న ఆడియో మా దగ్గర ఉంది మేడం, అది కూడా ప్లే చేస్తాం. తర్వాత దొరికిపోయారు. కొడుకు కూర్చోబెట్టి చెప్పాడు, నాన్న ఫస్ట్ బ్రాంచ్ ఆ అమ్మాయి పేరు మీదే ఉంది, మేము కలిసి పెట్టుకోవటం అనేది ఆ అమ్మాయి బయటికి చూపించదు నాన్న అని చెప్పి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిస్మత్ అనేది గుంటూరు నుంచి స్టార్ట్ చేసామండి. అవర్ హోమ్ బ్రాంచ్ ఈజ్ ఇన్ గుంటూరు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్ దట్ మహేష్ ఈజ్ నాట్ హియర్ రైట్ నౌ. మహేష్ హీస్ లైక్, అంటే తను ఇది ఎలా స్టార్ట్ చేశారు అంటే కంప్లీట్లీ ఇంటీరియర్ అయినా ఎవ్రీథింగ్ తన బ్రెయిన్లో ఒక విజన్తో హీ స్టార్టెడ్ ఇట్ విత్ గౌతమ్. They both travelled in a good way, and this is the result finally, because this is the 7th branch and it's been only 3 years since we started. Wow, that's a big achievement. Thank you. And ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, మా ఫ్రాంచైజ్ ఓనర్స్ ప్రతి ఒక్కరికి బ్రేక్ ఈవెన్ పాయింట్ చాలా త్వరగా వచ్చింది. వీఆర్ వెరీ 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 హ్యాపీ ఫర్ దాట్. అండ్ మమ్మల్ని నమ్మి ఫ్రాంచైజ్ తీసుకుంటున్నందుకు మేము నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. బికాస్ బ్రాండ్ ఎక్స్పాన్షన్ అనేది డెఫినెట్లీ ట్రస్ట్తో చాలా ముడిపడి ఉంటుంది. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ వెంకీ, భూపేష్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ జైల్ థీమ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు గివ్ క్రెడిట్ టు మహేష్, బికాస్ అతను డే అండ్ నైట్ ఐ సీ దట్, బికాస్ ఐ నో హిమ్ వెరీ వెల్. డే అండ్ నైట్ కష్టపడతాడు. అండ్ గౌతమ్ ఆల్సో కంప్లీట్గా కష్టపడి తన డ్రీమ్, ఐ మీన్ దిస్ ఈజ్ నాట్ హిస్ డ్రీమ్, ఐ నో దట్, బట్ దిస్ ఈజ్ లైక్ హిస్ బేబీ.
రేర్ బేబీ ఓకే. అండ్ దిస్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఈవెన్ విజయవాడ బ్రాంచ్ కూడా ఐ హర్డ్ దట్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఆ క్రెడిట్స్ నిజంగా వాళ్ళే. మహేష్ వచ్చినప్పుడల్లా నాకు చెప్తూ ఉన్నాడు ఫోన్లో చాలా చాలా కష్టపడుతున్నారు అని. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ బికాస్ కలిసి పెట్టుకోవటం అంట ఏంటి కలిసి పెట్టుకోవటం. ఈ మేడమే ఒక ఫంక్షన్ లో ఏం మాట్లాడిందో వినండి. ఓకే ఫస్ట్ ఇది కొంచెం సరిపోయిందాం ఆగండి. నెక్స్ట్ ఇంటర్వ్యూకి రాగానే ఆయన కవరప్ చేశారు, కవర్ డ్రైవ్. అప్పుడు కూడా ఉన్నట్టుంది, ఎందుకంటే కలిసి తిరుగుతున్నారు కదా. ఏమండి ఇప్పుడు ఫస్ట్ బ్రాంచ్ అనేది పునాది దేనికైనా, అసలు ఏ బిజినెస్ అయినా మా బ్రాండే కాదు. అది లీగల్ గా నా పేరు మీద దేనికి ఉంటుంది? పెళ్లి కాక ముందు నేను బిజినెస్ పార్ట్నర్ కాబట్టి ఉంది. ఈ జనవరిలో కంప్లీట్ బ్రాండ్ అనేది నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది. అదేంటి ఫస్ట్ బ్రాండే నీ పేరు మీద ఉన్నప్పుడు మళ్ళీ ఈ జనవరిలో ఎందుకు మీ పేరు మీదకి రీ ట్రాన్స్ఫర్ అయింది అనేది ఎవరికి అర్థం కావట్లేదు మేడం. నాకు కూడా అర్థం కావట్లేదు. అది మీ బ్రాండ్ మీ పేరు మీద ఉన్నప్పుడు వేరే వాళ్ళు మళ్ళీ మీ పైన మీ బ్రాండ్ మీకు ట్రాన్స్ఫర్ చేయటం, అందుట్లో మళ్ళీ మీరు ఇది నాది అని మీరు క్లెయిమ్ చేసుకోవటం, నాకు ఇవ్వాల్సిందే అని అడగటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మేడం? ఇది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. నా బ్రాండు నాది, నా పేరు మీద ఉంది, రిజిస్ట్రేషన్ నాది, ఇల్లు అగ్రిమెంట్ నా పైన ఉంది అని మీరు చెప్తూ ఉన్నారు. ఓకే, కానీ అన్ని మీ పేరు మీద ఉన్నప్పుడు మరి మళ్ళీ మీరు ఎందుకు ఇంత పాకులు ఆడుతున్నారు? నా బ్రాండ్ నాకు ఇవ్వండి, నా బ్రాండ్ నాకు ఇవ్వండి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. 2022 నుంచి ధర్మ పేరు మీద ఉండేది, అది పెట్టించింది దాన్ని కూడా నేనే. ఫస్ట్ బ్రాంచ్ ఈవిడ పేరు మీద ఉందంట. 2022 నుంచి మళ్ళీ ధర్మ పేరు మీద పెట్టిందంట. అది కూడా పెట్టించింది మేడం గారేనంట. అయితే అయి ఉండొచ్చు, కానీ ఈవిడ మాట్లాడిన కొన్ని వీడియోస్ మీకు డైరెక్ట్ గా ప్లే చేసే అవకాశం కూడా ఉంది. కింద ప్లే అవుతూ చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిస్మత్ అనేది గుంటూరు నుంచి స్టార్ట్ చేసామండి. అవర్ హోమ్ బ్రాంచ్ ఈజ్ ఇన్ గుంటూరు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్ దట్ మహేష్ ఈజ్ నాట్ హియర్ రైట్ నౌ. మహేష్ హీస్ లైక్, అంటే తను ఇది ఎలా స్టార్ట్ చేశారు అంటే కంప్లీట్లీ ఇంటీరియర్ అయినా ఎవ్రీథింగ్ తన బ్రెయిన్లో ఒక విజన్తో హీ స్టార్టెడ్ ఇట్ విత్ గౌతమ్. They both travelled in a good way and this is the result finally because this is the 7th branch. And మేమందరం బిజినెస్ పార్ట్నర్స్ కదా. మీరు అందరు బిజినెస్ పార్ట్నర్స్ అయినప్పుడు నీ ఒక్కదాంతో ఎట్లా అవుతుంది కదా, అది కూడా మీరు చెప్పాలి కదా మేడం. మీరందరూ బిజినెస్ పార్ట్నర్లు, గౌతము, మీరు అండ్ ధర్మ బిజినెస్ పార్ట్నర్స్ అయినప్పుడు ఆ బ్రాండ్ మీ ఒక్కరి పేరు మీద ఎందుకుంటది? పార్ట్నర్స్ అందరి పేరు మీద ఉంటుంది కదా. ఈ లాజిక్ మీరు ఎలా మర్చిపోతున్నారు? మరి అందరినీ ఎందుకు అలా తప్పుదో పట్టిస్తున్నారు? వ్యక్తి ఉన్నాడు గౌతమ్ అని, మా ఇద్దరిని భయంకరమైన అన్యాయం చేశాడు ధర్మ. పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నాడు. వాళ్ళ నాన్న ప్యాటర్న్ ఏంటంటే, మేము ఈ బిజినెస్ నుంచి ఎలా క్విట్ అయిపోవాలనుకుంటున్నాడు అంటే మా పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేసి. వాళ్ళ నాన్న టార్గెట్. అవునమ్మా, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మామయ్య అని నెలలు అక్కడే ఉండేదనమాట కదా. నీకు ఫుడ్ పెట్టలేక పాపం ఇంట్లోంచి తరిమేస్తున్నారేమో అంటున్నారు. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా, అత్తమామల ఇంటికి వెళ్ళినా కూడా మీరు 1 డే కన్నా ఎప్పుడు ఉండలేదంటగా. మరి అటువంటిప్పుడు అత్తమామలు ఎందుకు లాగుతున్నారు దీంట్లోకి? మీ పైన ధర్మ వాళ్ళ ఫాదర్ పెట్టినటువంటి FIR కాపీ అండ్ కేస్ ఫైల్ మొత్తం నేను చదివాను. అందుట్లో ఏంటి, పెళ్లికి 1.5 కోటి ఖర్చు అయితే మీ ఫాదర్ వల్ల 500 మందికి కూడా మేము ఫుడ్ పెట్టలేము అని చెప్పారట కదా. మరి అటువంటిప్పుడు నీకు ఒక బిజినెస్ ని ఇనిషియేట్ చేసి స్టార్ట్ చేసే అన్ని అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చినాయని లాయర్ గారు అందుట్లో రాశారు. మరి దాని గురించి ఏం మాట్లాడాలో నాకు కూడా అర్థం కావట్లా. మొత్తం ఆ కేసు ఫైల్ కూడా చదివిస్తానమ్మా. ఇప్పుడు దాకా నేను దేనికి లొంగట్లేదు కాబట్టి నా బిడ్డ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు దాకా మేడం దేనికి లొంగట్లేదంట. దేనికి లొంగాలి మేడం? భర్తకి భార్య దేనికి లొంగాలి? ఇప్పుడు మీకు కావాల్సింది ఆల్మనీ కాదు, ఏమి కాదు, నా బ్రాంచ్ నాకు ఇచ్చేసేయండి, అసలు నేను నాకు ఇటువంటి అవసరం లేదు, నా డైవర్స్ నాకు ఇచ్చేయమంటలేదు, ఇస్తే ఇవ్వమంటే ఇవ్వట్లేదండి అన్నారు కదా. మరి డైవర్స్ కోసం మీరు తీసుకునేటప్పుడు మీరు ఎందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు? మరి ఎందుకు బ్రాండ్ అంతా నాకు కావాలంటున్నారు? అప్పుడెప్పుడో ఉన్న బ్రాండ్ ని రీసెంట్ గా జనవరిలో మీకెందుకు రిజిస్ట్రేషన్ అయింది? ఆడియో కూడా ఉంది, చెప్పమంటారా? కలిసి ఉంటామని నా పేరు మీద రాశాడు, విడిపోతున్నాం కాబట్టి ఇప్పుడు అడ్డుపడుతున్నాడు అని మీరే అన్నది పోలీస్ స్టేషన్ లో. ఆడియో కూడా ఉంది మేడం మా దగ్గర. ఆడియో కూడా ప్లే చేస్తాం, ఒకసారి వినండి.
బ్రాండ్ నేను చూసుకుంటా, నేను డెవలప్ చేసుకుంటా, నా బిడ్డకి ఇవ్వాల్సిన టర్మ్ అయితే నాకు లేదు. అతనంతటా అతను జనవరిలో నాకు అసైన్మెంట్ ఎందుకు చేశాడు, చేసి ఇప్పుడు మళ్ళీ కావాలని ఎందుకు అడుగుతున్నాడు. ఓకే కలిసి ఉంటాను అని చేశాడు. విన్నారు కదా, సరే అది వదిలేద్దామండి. బిడ్డ అంటే ప్రేమ. ఇప్పుడు ఆయన ప్యాటర్న్ మీరు విన్నా కూడా మీకు ఏమర్థమైందంటే అనాల్సిందంతా అంటాడు, లాస్ట్ లో వాళ్ళు చాలా మంచోళ్ళు అండి. అంటే ఇప్పుడు అనాల్సిందంతా అంటాం పక్కన పెడితే, వాళ్ళు చాలా మంచోళ్ళు అండి అంటాం ఎవరికి నచ్చలేదు అనుకుంటా. వాళ్ళు చాలా మంచోళ్ళండి అంటాం ఎవరికి నచ్చలేదు. లేదే మేడం, మంచోళ్ళని పైకి అంటున్నాం కానీ లోపల వేరే ఉందేమో ఆయనకు కూడా. మంచోళ్ళు అంటే మీకు అంత కష్టంగా అంత ఇబ్బందిగా ఉందంటే అబ్బాబ్బా నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది ఏంటో మరి సిచ్యువేషన్. మా కావడం దేవతండి అంటాడు, ఎవరితోనూ ఉంటుంది అంటాడు. ఇప్పుడు అసలు ట్విస్ట్లు వస్తాయి చూడండి. ఎందుకంటే ధర్మామహేషు ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి రూమ్కి వెళ్తే తప్పైనప్పుడు, సో కాల్డ్ ఒక టీవీ రిపోర్టర్ ఏమో వీళ్ళ ఇంట్లో ధర్మామహేష్ కంచంలో ఆయన తినే ఫుడ్ తింటూ ఉంటే మాత్రం తప్పు కదా మేడం? అది తప్పు కదా? అంటే నీకు ఒక రూల్, ఆయనకు ఒక ధర్మామహేష్కి ఒక రూలా మేడం? మీ ఇంటికేమో మీకు సపోర్ట్ చేస్తూ మీ వీడియోస్ అన్ని రిలీజ్ చేసిన సో కాల్డ్ TV5 లో పనిచేస్తున్నటువంటి మూర్తి అనే ఒక పర్సన్ వచ్చి మీ ఇంట్లో ఆయన కంచంలో తినొచ్చు. పాపం వెనక మూర్తి గారు తెచ్చుకున్న బైక్ మర్చిపోయినట్టున్నారు మేడం. అదే 2 వీలర్ ఏదో మర్చిపోయారు, వెనక కనిపిస్తుంది. కాకపోతే అదే సైజ్ చిన్నగా ఉంది, అది చిన్నపిల్లలదేమో డౌట్ నాకు. చిన్నపిల్లలంటే మరి ఎవరిది అనేది కూడా మీరే చెప్పాలి. ఎందుకంటే అది మీ ఇంట్లో మీ టేబుల్ మీద మీ భర్త కంచంలో ఆయన తింటున్నాడంటూ ధర్మామహేష్ క్లెయిమ్ చేస్తున్నాడు, మేమంటలేదు. నా కొడుకుతో నీకేం డాన్సులు రా మూర్తిగా అని అడుగుతున్నాడు మేడం. ఏంటి అసలు? మీ బర్త్డే రోజు చూసారు కదా, మీ బర్త్డే రోజు మూర్తి గారు వచ్చి ఎంజాయ్ చేసినట్టుకున్నారు, బాగా డాన్సులు స్టెప్పులు లోఫర్స్ వేసుకొని ఎంజాయ్ చేసినట్టుకున్నారు కదా. ఓకే అండి, మీ పర్సనల్స్ నాకెందుకు లేండి. కానీ ఇక్కడ మీరు పర్సనల్స్ అంటూ గత 2 నెలలుగా ధర్మామహేష్ పైన దాడి చేస్తూనే ఉన్నారు. నాకు డైవర్స్ ఇవ్వట్లేదని. ఆయన 2 నెలల క్రితం మీకు డైవర్స్ ఇచ్చినట్టుగా మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. మరి ఓకే, నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడండి. అయితే ఏంటి? ధర్మామహేష్ కి మాత్రం గర్ల్ ఫ్రెండ్స్ ఉంటుంది, నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అయితే ఏంటి? మీ అబ్బాయికి ముందు మీ అబ్బాయికి తర్వాత నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, తప్పేంటి అందులో? మీ అబ్బాయికి ముందు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ అబ్బాయి తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ముందు అయితే మీరే ఏదో పేరు చెప్పారు, అది నేను మర్చిపోయాను, మళ్ళీ ఒకసారి రిఫర్ చేస్తాను. మీ అబ్బాయి తర్వాత అంటే మేడం విడిగా మీరు వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిన తర్వాత ధర్మామహేష్ని మీ దగ్గర రాకుండా ఆపిన తర్వాత అప్పుడు బాయ్ ఫ్రెండా మేడం మీరు చెప్పేది? అంటే అప్పుడంటే ఇంటికి వచ్చి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేడం? అంటే మీ అబ్బాయి ముందు మీ అబ్బాయి తర్వాత ఉండొచ్చు, మా ఇష్టమైనంత క్లారిటీగా చెప్తూ ఉన్నారు కదా, ఉండొచ్చు, మేము కాదట్లేదు మేడం. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు, కానీ ధర్మాకి మాత్రం ఒకళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉండకూడదు. వాళ్ళ ఇంటి బెడ్రూమ్లో ఏమో మనం కెమెరాలు పెడతాము అని బెదిరిస్తూ ఉంటాము. మరి వీడియో ఫుటేజ్లు ఏంటంటే ఆడపిల్లల ఐక్యత వర్ధిల్లాలి. నేను ఆడపిల్లని, ఆడపిల్ల అన్నప్పుడు రితు చౌదరి ఇంకొక 2 పేర్లు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చావు? అప్పుడు ఆడపిల్లవు కాదా? అయ్యో పాపం, సారీ మేడం. ఒక ఆడది ఒక మగాడితో ఎందుకు ఉండదు? ఒక మగాడు ఒక ఆడదాంతో ఎందుకు ఉండడు? ఒకరితో ఉండమని మన కల్చర్ చెప్పింది. నాకు పెళ్లికి ముందు ఎవరితో ఉంటే, నాకు ఎఫ్ఐఆర్లు ఉంటే మీకు ఎందుకని మీరే అడుగుతారు. ఆడది మగాడితో కలిసి ఉండాలి నీతులు మీరే చెప్తారు. నాకు అసలు అర్థం కావట్లేదు మేడం. మీరు ఎంత అర్థం చేసుకుందాం అనుకున్నా బుర్రలోకి ఎక్కట్లేదు మేడం మీ లాజిక్లు. ఎందుకంటారు? ఓకే, అది ఇప్పుడు తెగదెంపులు అయ్యాక నేను స్టిల్ ఎవరితో ఎందుకు నేను మనసు ఇవ్వలేదంటే, స్టిల్ ఎందుకు మనసు ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వలేదు మేడం మనసు? పాపం ఏమంటుంది ఏంటి అంటే మీరు ఇచ్చుకోవచ్చు కాదంటలేదు, స్టిల్ ఎందుకు ఇవ్వలేదంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఎవరికో. ఎందుకు ఇవ్వలేదు మేడం? ఏదో ఎంతమందో ఉండుంటారు పాపం. ఒకసారి చూద్దాం అండి. నేను చాలా గోత్రు అవుతున్నాను అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నాకు డివోర్స్ అవ్వలే. ఇంకా ఆ పాయింట్ లో నేను ఇంకా ఎవరికి కమిట్మెంట్ ఇవ్వలా. ఇస్తానేమో, నా చుట్టూ నన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, తప్పే. చుట్టూ ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారా? మంచిదే మేడం, ప్రేమిస్తారు. కానీ పిల్లల కన్నా మొగుడిని పక్కన పెట్టేయటం ఎంతవరకు కరెక్ట్ మేడం?
మీరేమో పెళ్లికి ముందు నాకు ఎఫ్ఐఆర్లు ఉండొచ్చు మీరెవరో అడిగేది అన్నారు. పెళ్లి తర్వాత డైవర్స్ తీసుకుంటా తర్వాత ఎవరితోనో ఉంటా నా ఇష్టం అంటున్నారు. మీరు మొగుడిని భర్తని దూరం పెడితే ఏం చేయాలండి అని మీ భర్త అడుగుతూ ఉన్నాడు. ఇంకా మీ ఇష్టం మేడం. అంటే ధర్మ మహేష్ ఏమో రితు చౌదరి అనే ఒక అమ్మాయి హ్యాపీ డెంట్ తింటే దాన్ని డ్రగ్స్ గా పోర్ట్రేట్ చేస్తారు. మీరు నమ్ముకున్న టీవీ ఛానల్ వాళ్ళు నా డ్రగ్స్ అంటే హ్యాపీ డెంట్ తింటే అంతే. అమ్మాయి పాప కారిడార్ లో నడిస్తేనే బెడ్రూమ్ లో అన్ని చేసేసిందంటూ మీరు వార్తలు పుట్టిస్తారు కుంభాలుగా. మీరు మాత్రం ఓపెన్ గా స్టేట్మెంట్లే ఇవ్వచ్చు. నేను పెళ్లికి ముందున్నా అయితే ఏంటి, పెళ్లి తర్వాత ఉంటా అయితే ఏంటి, సరే డైవర్స్ తర్వాత ఉంటా అయితే ఏంటి, నా చుట్టూ చాలా మంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారే. సభ్య సమాజానికి మీరు ఏమిస్తున్నారు మెసేజ్ మేడం? ఒకసారి చెప్పరా? తప్పేంటి? నీ కొడుకుని కలవక ముందు నేను నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తప్పేంటి? ఈజీ అండ్ సింపుల్ చెప్పేస్తుంది మేడం. మీ కొడుకుని కలవక ముందు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని వదిలేసా అయితే ఏంటి? అయితే ఏంటి? పెళ్ళైన తర్వాత నా భర్త ఉన్నారు ఇప్పుడు వదిలేస్తా అయితే ఏంటి? డైవర్స్ తీసుకుంటా ఆ తర్వాత ఇంకొకటి నన్ను ప్రేమించే వాళ్ళు చుట్టూ ఉన్నారు అయితే ఏంటి అని చాలా స్పష్టంగా మేడం అడిగినట్టు నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ఏంటి తప్పు? తప్పేంటి? నీ కొడుకుతో ఉంటా వేరే వాళ్ళతో ఉన్నానా? నీ కొడుకు ఇప్పుడు మేడం మీరు ఇందాక ఒక మాట చెప్పారు, పెళ్ళైన తర్వాత డైవర్స్ ఇచ్చిన తర్వాత నన్ను ప్రేమించే వాళ్ళతో ఉంటా నీకేంటి అన్నారు. అప్పుడు ధర్మ వాళ్ళ కొడుకుతో ఉండరా? మీరు ఎవరితో ఉంటారు మరి? ఓకే, మీ అత్తగారిని అడుగుతున్నారా ఈ ప్రశ్న? వెరీ గుడ్. కొడుకు ఓపెన్ గా నాతో ఉంటా అంత మందితో ఉన్నదానికి నువ్వు ఒక్క ఆన్సర్ ఇవ్వాల. అవును, సుప్రీంకోర్టు మీకు ఫోన్ నెంబర్ ఫోన్ చేసి చెప్పిందా? మేడం ఇంకోటి నేను అడగనా? సుప్రీంకోర్టు ఆవిడకి ఫోన్ చేసి చెప్పలేదు. సుప్రీంకోర్టు మీకు ఫోన్ చేసి మీరు లా చదువుకున్నారు కదా మీకేమైనా చెప్పిందా మేడం? పెళ్లికి ముందు ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకోవచ్చు, పెళ్లి తర్వాత ఎఫ్ఐఆర్ లేకుండా ఉండొచ్చు, ఆ తర్వాత పెళ్లి డైవర్స్ తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ లోకి వెళ్ళొచ్చు అని ఏమని చెప్పారు మేడం? మీకేమన్నా తప్పేంటి అని అడుగుతున్నారు కదా. ఇటువంటి రూల్స్ ఎక్కడ రాశారు మేడం? రాజ్యాంగంలో ఏమైనా ఉన్నాయా? ఆడవాళ్ళని నాశనం చేయండి, ఇది పాయింట్. ఆడవాళ్ళని నాశనం చేయండి. ఏ ఆడవాళ్ళని ఎవడు మోసం చేశాడు మేడం ఈ రోజుల్లో? లెగిస్తే కేసులు పెట్టి మొగాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసే ఆడవాళ్ళు ఉన్నారు, కానీ ఆడవాళ్ళని ఎవడన్నా నాశనం చేయగలడా మేడం? మీరు చెప్పటం మేము వింటాం, చెవిలో క్యాలీఫ్లవర్లు పెట్టుకున్న వాళ్ళకి చెప్పాలి మేడం. పద్ధతి గల అమ్మాయిలు బట్టలు ఇప్పుకొని అంటే తప్పుగా అవుతుంది. ఓకే, ఎట్లా ఉంటున్నారో చూడండి బయట. ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, భర్తలు ఉండగానే ఎట్లాంటి రీల్స్ చేస్తున్నారో తెలుస్తుంది మీకు. ఆఫ్ కోర్స్ మీరు ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, తప్పు ఉన్నదే. అసలు కోడలికి ఏమన్నా ఏం జరిగింది అంటే ఒక్క సమాధానం లేదు. మాకు థియేటర్లు ఉన్నాయి, మాకు బుల్లెట్ బైక్ ఉంది. నాకెందుకండి నేను అడిగాను అంటున్నా. మరి మీ ఫాదర్ కూడా వచ్చి నేను నా పెళ్లికి ముందే నేను ఒక మెడికల్ డ్రగ్స్ కంపెనీకి ఎండీని, మాకు ఆస్తులు ఉన్నాయి, మేము రాయల్ ఫ్యామిలీ అని మీ నాన్న కూడా చెప్పారు. అవన్నీ మాకెందుకు అని ధర్మమేష్ వాళ్ళ ఫాదర్ అడిగారు? అడగలేదు కదా. కోట్ల కోసం చేస్తుంది. ఏం కోట్లండి మేడం? పోలీస్ స్టేషన్ లో మీరు మాట్లాడిన ఆడియో రికార్డులు, ఆస్తులంతా మీ కొడుకు పేరున పెడతా అంటే కొడుకు పేరున పెట్టవలసిన అవసరం లేదు, నాకు అంత అవసరం లేదు, అన్ని నా పేరు మీద కావాలని మీరు మాట్లాడే ఆడియోలు మా దగ్గర ఉన్నాయి మేడం. రేపు రిలీజ్ చేస్తాం అట్లని చూడండి ఒకసారి. నేను చూసుకుంటా, నేను డెవలప్ చేసుకుంటా, నా బిడ్డకి ఇవ్వాల్సిన టర్మ్ అయితే నాకు లేదు. అతను జనవరిలో నాకు అసైన్మెంట్ ఎందుకు చేశాడు, చేసి ఇప్పుడు మళ్ళీ కావాలని ఎందుకు అడుగుతున్నాడు. ఓకే కలిసి ఉంటాను అని చేశాడు. ఈ అబ్బాయి ఆ బ్రాండ్ మీద వచ్చేది వాళ్ళ అబ్బాయికే కావాలంటున్నాడు, అబ్బాయి పెట్టే ఇంటి మీద వచ్చేది ఆ అబ్బాయికే కావాలంటున్నాడు. మా అమ్మాయి ఏం చేయాలి మరి? మన ఇదే పెద్ద మనుషులు అక్కడ అడిగితే నేను ఇదే అన్నా, ఏం కావాలో చెప్పండి అన్నారు. ఏమిస్తారు? 20 కోట్లు సంపాదించారు, 10 కోట్లు ఇవ్వండి, మరి ఆ సంసారం చేసింది భార్య హక్కుంది కదా, వాళ్ళకి వచ్చే ఆస్తులు కూడా కొంత ఇవ్వండి, లీగల్గా ఎట్లుంటే అట్లా ఇవ్వండి అన్నాను. దాన్ని కావాలంటే తీసుకోండి. కొడుకు పేరున ఆస్తులు పెట్టొద్దంట, మొత్తం ఆస్తులు ఈవిడ పేరున పెట్టాలంట. దానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఆ అబ్బాయిని భయపెడుతూ ఉన్నారు ధర్మ మహేష్ని.
పాపం నిన్నొచ్చి బరస్ట్ అయ్యాడు కానీ 2 నెలల నుంచి ఆ వ్యక్తిని ఎన్ని టార్చర్లు పెట్టారండి, ఎన్ని ఎలిగేషన్స్ వేశారండి. ఒక వ్యక్తి అనుకుని నడిపిస్తున్నారంటే ఎవరో అనుకున్నా ఆ పెద్ద వ్యక్తి, ఒక టీవీ ఛానల్ ప్రముఖ వ్యక్తి అంటే చివరికి మా మూర్తి గారు నేను అసలు అనుకోలేదు బా. ఒక్క ప్రూఫ్ చూపించండి. నేను లైవ్ కి వచ్చా, పారిపోయారు. ఎందుకు పారిపోయారు? బేసికల్ గా అమ్మా ఊర్లలో పెరిగిన వాళ్ళకి ఒక బ్యాడ్ హాబీ ఉంటుంది. ఏంటంటే మనలాగా స్టైలిష్ గా హైదరాబాద్ లో పెరగలేరు కదా. బేసికల్ గా ఊళ్ళల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఒక బ్యాడ్ హాబీ ఉంటుంది. బ్యాడ్ హాబీ అనకూడదు, అది వాళ్ళ సంస్కృతిలో వాళ్ళ పెరిగిన ప్రాంతాన్ని బట్టి వాళ్ళకి వస్తుంది. అన్యాయం జరుగుతున్నప్పుడు నోట్లోంచి బూతులు తన్నుకొని వస్తాయి అన్నమాట. బూతులు తన్నుకొని వచ్చినప్పుడు ఆడపిల్లని అంత మంది స్టేజ్ మీద ఉండగా తిడితే, కంట్రోల్ తప్పి తిడితే బాగోదని ఆయన వెళ్ళిపోయాడమ్మా. అంతేగాని ఎందుకంటే అబద్ధాన్ని మీరు గనక వెనకేసుకొస్తూ ఉంటే ఆ అబద్ధం వెనకేసుకొస్తూ ఉంటే అబద్ధాలు వింటున్నప్పుడు నిజాయితీ పరులకు బూతులు వస్తాయి. ఆ బూతులు అందరి ముందు మీడియా ముందు తిడితే బాగోదు, నాకు నోరు కంట్రోల్లో ఉండదని ఆయన వెళ్ళిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఆయన వేరే ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను క్లియర్ గా విన్నా. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారంటే ధర్మ మహేష్ వాళ్ళ ఫాదర్ హీఈస్ 100% జెన్యూన్ నాకు అనిపించింది. మీకు అనిపించకపోయినా నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. మీరు కూర్చున్న లైవ్ కి నేను ఒక ఆడదాన్ని రాత్రిపూట నా బిడ్డను నిద్రపుచ్చి మరీ వచ్చానంటే నువ్వు నిన్నే లైవ్ కి వచ్చినట్టుగా మాట్లాడకండి మేడం. ఇంతకు ముందు చాలా సార్లు మీరు లైవ్ కి వచ్చారు. మీరు ప్రతిసారి ఫీమేల్ విక్టిమ్ కార్డు వాడుతూ పిల్ల తల్లిని నేనని చెప్తూ ఉన్నారు. ఫీమేల్ విక్టిమ్ కార్డు వాడటం అనేది అలవాటు అయిపోయింది ఆడవారికి, తప్పులేదు. చిన్నపిల్లాడిని పడుకోబెట్టి వచ్చాను అంటున్నారు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు మీడియాకి వచ్చారు. అప్పుడు ఏం చేశారు మరి? అప్పుడు ఎందుకు నా కొడుకును పడుకోబెట్టి నేను వచ్చానని చెప్పలేదు? అంటే ఇక్కడ కూడా సింపతి క్రియేట్ చేయాలని చూస్తూ ఉన్నారా? కానివ్వండి. ఎంత ఎంత ధైర్యంగా నేను నా దగ్గర నిజాయితీ ఉందనుకొని వచ్చాను. మీ దగ్గర ఉన్నది ధైర్యమే మేడం. నిజాయితీ గురించి నాకు తెలియదు కానీ నేను మాట్లాడను. మీ దగ్గర ఉంది ధైర్యమే. ఆ ధైర్యమే వెనకుండి నడిపిస్తుందని కదా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఆ ధైర్యమే ఎక్కడి నుంచి వచ్చింది అనేది కదా వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. ఆ నడిపించే వ్యక్తి, నడుస్తున్న మీరు కారణమని కదా ధర్మ మహేష్ నేను మాట్లాడుతుంది. నా ఇంట్లో నా ప్లేట్లో నువ్వేంట్రా తినేది, నా కొడుకుతో నువ్వేంట్రా డాన్స్ లేసేది మూర్తి అంటూ ఆయన మాట్లాడారు. మాట్లాడు మేడం, అది మీకు పట్టదా? ఎందుకు పారిపోవాలి మీరు? నేను నా బ్రాండ్ వదలను ధర్మ, నువ్వు నేను నా బ్రాండ్ వదలను ధర్మ, ఏమైనా చేసుకో. నేను చెప్పాగా నీకు సత్తా లేక నువ్వు కూర్చొని జనవరిలో మంచిగా తెలివిగా నా దగ్గర కూర్చొని 4 బ్రాంచ్లు నేనే ఉంచుకుంటాను. అక్కడ నీకు అప్పుడు ఫ్రూట్స్ వస్తున్నాయి. మొత్తం నువ్వు ఉంచుకొని రెస్పాన్సిబిలిటీ నా నెత్తనేసు. చూసారా? నువ్వేసేది సరే. నేను ఆ రోజు కూడా నా కెపాసిటీ నాది వచ్చు కాబట్టి నేను తీసుకున్నా. ఈ రోజు ఇక్కడ ఫ్రూట్స్ వస్తున్నాయి. మళ్ళీ వెంటనే తండ్రి కొడుకులకి కావాలి. కావాలన్నా కూడా లీగల్ సిస్టమ్ ని మీరు ఈసారి కొనలేరేమో అని నాకు అనిపిస్తుంది. ఎస్ మేడం, లీగల్ సిస్టమ్ ని కొనలేరు. అదే విధంగా మీరు అనుకున్నట్టుగా అన్ని బ్రాంచ్లు మీరు కూడా తీసుకోలేరు మేడం. ఎందుకంటే ఇట్స్ ఎ పార్ట్నర్షిప్ బిజినెస్ అని మీరే చెప్పారు కదా. మరి అన్ని బ్రాంచ్లు మీరు అలా తీసుకుంటారు? ఆ బ్రాండ్ ని మీ సొంతం ఎలా చేసుకుంటారు? మహా అయితే అందుట్లో 20 బ్రాంచ్లు ఉంటే 10 వాళ్ళకి 10 మీకు ఇస్తారు. కోర్టు వారు కూడా అంతే చేస్తారు. మొత్తం ఉమ్మడిగా మీకు వచ్చే అవకాశం లేదు కదా. ట్రాన్సాక్షన్స్ ఎవరు చేస్తున్నారు, శాలరీస్ ఎవరు పే చేస్తున్నారు, ఇవన్నీ కూడా మ్యాటర్సే కదా. నెలకు 10 లక్షలు ఖర్చు అయ్యేదంట మేడం మీ మెయింటెనెన్స్ కోసం. మరి అది ఎలా? ఎందుకంటే మీ కంప్లైంట్ కాపీ నేను చదివాను. నెలకు 10 లక్షల పైన ఖర్చు చేసేవారంటే మీరు పార్టీలకి చెప్పకుండా నైట్లు వెళ్ళేవారంటూ దాంట్లో రాసింది మేడం. దాన్ని ఏమందాం? ఎందుకు అలా అనాలి? ఫైట్ చేస్తాను, చూద్దాం. ఇది జనవరిలో 100% నా మీద రిజిస్ట్రేషన్ అయిన బ్రాండ్ నీ పేరు మీద తిరిగి రావాలంటే ఏదో IRS ఆఫీసర్లు అంటున్నావు, ఈడీలు అంటున్నావు, వీటన్నిటికీ మా నాన్న డబ్బులు ఇస్తున్నాడు అంటున్నావు. మీరు ఎంత చేసినా కూడా ఈసారి మీకు రాదేమో అనే కాన్ఫిడెన్స్ నాకుంది. ఈసారి లీగల్ సిస్టమ్ లో నేను గెలుస్తానని నాకు అనిపిస్తుంది. సేమ్ ఫీలింగ్ ధర్మ మహేష్ వాళ్ళ ఫాదర్ కి కూడా ఉంది మేడం. ఈసారి లీగల్ సిస్టమ్ లో మేడం ఇంత ముందులాగా కోర్టులు పనిచేయట్లేదు మేడం. నాకు ఇంత ముందు 498 పెడితే తీసుకెళ్లి 7 ఏళ్ళు బొక్కలో వేసేవారు మేడం. అంత ఇంపాక్ట్ లేదు మేడం. ఎందుకంటే అంత మిస్యూజ్ చేస్తున్నారు చాలా మంది ఆడవాళ్ళు.
ఈ సిస్టర్ని మిస్యూజ్ చేస్తున్నారు. అందుకే అందరూ ఓకే. కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ఈసారి. వాస్తవాలకి ఇంట్లోంచి వెళ్ళిపోవడం భర్తకి చెప్పకుండా తప్పు మేడం. మీరు భర్తకు చెప్పి వెళ్ళారంటున్నారు, వాళ్ళేమో కేసు ఫైల్ ఏమో భర్తకు చెప్పకుండా వెళ్ళిపోయావని రాశారు. మరి రెండిట్లో ఏది కరెక్ట్ అనేది కూడా క్లారిటీ చేయాలి. నా వెనక ఎవరైనా ఉండి నీకెందుకు? ఎస్, ఎవడైనా ఉండే నీకెందుకు? మరి అటప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని కలుస్తున్నారు, నారాయణ రెడ్డిని కలుస్తున్నారు, ఈ రెడ్డిని కలుస్తున్నారు, ఆ రెడ్డిని కలుస్తున్నారు, వాళ్ళ వెనక ఎవడైనా ఉంటాడు నీకెందుకు మరి అని వాళ్ళు కూడా అంటే, వాళ్ళు ఎవరిని కలిస్తే నీకెందుకు అని వాళ్ళు కూడా అంటే మనం మూసుకొని ఉండాలి కదా. మనం తప్పు కదా మేడం. అలా మనకు ఒక రూల్ వాళ్ళకు రూల్ ఏది మన అంటే మళ్ళీ ఫీమేల్ విక్టిమ్ గాడ్డ నీకెందుకు? నీకెందుకు నాకు అర్థం కాదు. నాకు నాకు ఎవరు ఉన్నారని అపోహలో ఉంటున్నావు. ఉండు. మళ్ళీ అపోహల్ని మళ్ళీ కవర్ చేశారు కదా మేడం. ఏం చేస్తావు చెయ్యి. న్యాయం వైపు ఎవరు ఉండరు అనుకుంటున్నావా ఏంటి? ఉన్నాం మేడం, మేము న్యాయం వైపే ఉన్నాం. ఎఫ్ఐఆర్లు చదివాం, ఆడియో రికార్డులు విన్నాం, అన్ని చూసాం మేడం మేము. అందుకే న్యాయం వైపు నిలబడుతున్నాం. ఎంతసేపు అన్యాయం వైపే డబ్బులు తీసుకొని ఇప్పుడు నువ్వెళ్ళి ఎంత డబ్బులు ఇచ్చి నువ్వు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని యూట్యూబర్స్ కి డబ్బులు ఇచ్చి ఆఫీసర్స్ కి డబ్బులు ఇచ్చి ఈ ప్యాటర్న్ లో నేను వెళ్ళట్లా. నువ్వు కంగారు పడు. మరి ఏమి వెళ్తున్నారు మేడం? మీరు భోజనాలు పెట్టి వెళ్తున్నారా? ధర్మా ప్లేట్ లో భోజనాలు పెట్టి వెళ్తున్నారా? అలా అడగొచ్చు కదా మేము కూడా. ఇప్పుడు మీకు నచ్చని దగ్గర వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారని మీరు చెప్తున్నారు. మరి మాకు నచ్చని దగ్గర మీరేమిస్తున్నారు? ఇంటికి పిలిచి భోజనాలు ప్లేట్లో పెడుతున్నారని అడగొచ్చు మేము. నా వెనక ఎవరున్నా ఏం పిక్కుంటా పిక్కు అంటున్నారు. మరి మా వెనక ఎవరున్నా ఏం పిక్కుంటా పిక్కు అని వాళ్ళు కూడా అంటే ఏం చేస్తారు? అంటే ఇక్కడ న్యాయం ఉంది కదా, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు మేడం. వాస్తవాలు కొన్ని ఉంటాయి, వాటిని కూడా అర్థం చేసుకోవాలా. నా దగ్గర డబ్బులు లేవు, మా నాన్న డబ్బులు లేనోడని మీ నాన్న చాలా కష్టపడి ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఏంటైతే డబ్బులు లేని వాళ్ళు మీకు అంత చీపా? మీరేమో నాకు అర్థం కాదు మేడం. డబ్బులు లేని వాళ్ళు అంత చీపా అంటారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి జిస్మత్ మండిని సొంతగా పెట్టుకున్నానంటారు. అసలు అది మీరేమో ఒక ప్రముఖ ఓపెనింగ్ అప్పుడు ఎప్పుడో కూర్చొని నిఖిల్ గారి పక్కన, హీరో నిఖిల్ గారి పక్కన కూర్చొని ధర్మా మహేష్ అంతా సృష్టించాడు. ఆయన ఐడియాలజీ, ఆయన ప్లానింగ్ ఎలా ఉండాలనేది ఆయన బ్రెయిన్ లో ఉండబట్టే జిస్వత్ మండి ఇంత సక్సెస్ అయింది, ఇన్ని బ్రాంచెస్ వచ్చినాయని మీరే అంటారు గతంలో. ఇప్పుడే మాదంతా నాదే అంటారు. అసలు ఏం జరుగుతుంది మేడం? వి కాంట్ అండర్స్టాండ్. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అంటే నా ఇష్టం వచ్చిన నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మీరే స్టేట్మెంట్లు ఇస్తారు. వెనకెవరున్నా నువ్వేం పీకుతావు, పీకించుకో అంటారు. ఆడపిల్లని ఒక్కసారి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వచ్చినట్టుగా నేను ఆడపిల్లని ఒంటరిగా వచ్చాను, బాబుని పడుకోబెట్టి అంటారు. అంతకుముందు ఇంకో 10 సార్లు వచ్చారు మేడం, 20 సార్లు వచ్చారు మీరు టీవీ ఛానల్కి. అప్పుడేం చేశారు? ఆ విషయం చెప్పరు. ఏంటో మేడం నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. మీ ఆడియోలు విన్న తర్వాత, పోలీస్ స్టేషన్ లో జరిగిన కాన్వర్జేషన్స్ విన్న తర్వాత, ఎఫ్ఐఆర్లు చూసిన తర్వాత, ధర్మా మహేష్ 2 నెలల క్రితమే మీకు డైవర్స్ కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని పంపించిన తర్వాత కూడా మీరు దేనికోసం ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటే సెటిల్మెంట్ అంట. ఏం సెటిల్మెంట్? ఏం కావాలి మీకు? జిస్మత్ మండి మొత్తం రాసి చేయాలి, అడుక్కు తినాలి ఆయన. మళ్ళీ మీ కొడుకు పేరు మీద జిస్మత్ మండి ఆస్తులు పెడితే మళ్ళీ మీకు ఇష్టం లేదు కదా. అది మీ ఆడియోలో ఉంది మేడం అది. సో ఓవరాల్ గా ఏమవుతుందో అనేది మీకన్నా ప్రజలకే బాగా అర్థమవుతుంది మేడం. చాలా మంది మగవాళ్ళు ఇటువంటి ఫేజ్ లో ఫాలో గోత్రూ అయ్యే వస్తారు. మీ మదరు మీరు గోత్రు అంటారు కదా, గోత్రు మేడం. గోత్రు పాపం ధర్మా మహేష్ 2 నెలలు ఓపిక బట్టి మీరు చేస్తున్న అట్రాసిటీ, టార్చరు, మెంటల్ టార్చరు, కొడుకును చూయించకుండా మీరు చేస్తున్నటువంటి ఆ చాటింగ్ చూసారా మేడం? ఒక ఛానల్లో టెలికాస్ట్ అయింది, ఆ చాటింగ్ వచ్చింది మేడం. మా దగ్గర కూడా ఈరోజు చేస్తాం ఒక వీడియో. ఓకేనా? చూద్దాం మేడం ఏమవుతుందో. మీ వైపు న్యాయం ఉంటే మీరు గెలవాలని మనసారా కోరుకుంటాం. మీ వైపు న్యాయం లేకపోయినా గెలవడానికి మీరు ప్రయత్నిస్తా అంటున్నారు కాబట్టి ఓ 10-20 సంవత్సరాలు పడుతుంది, పర్లేదు, ట్రై చేద్దాం. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. పెళ్లికి ముందు ఎవరితో ఉన్నా అనవసరం, డైవర్స్ తీసుకున్న తర్వాత ఎవరిని చేసుకున్నా అనవసరం, కానీ ఆస్తులు మాత్రం నాకు కావాలి మొత్తం అంతే అన్న విధంగా గౌతమి చౌదరి యొక్క వర్షన్ ఉంది. దీన్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? దీన్ని అనుకున్న నడిపిస్తున్న వ్యక్తి ఆ ఇంట్లో తింటూ ప్లేట్ ఫిరాయించడం నాకు అలవాటు లేదు అన్నాడు. ప్లేట్ ఫిరాయించడం అలవాటు లేకుండానే ఇంగిల్ ప్లేట్లు నాకేస్తున్నావా అంటూ కింద కామెంట్స్ వస్తున్నాయి. పాపం సార్,
వెనకాల చిన్న బైక్ ఒకటి పార్క్ చేశారు చిన్నపిల్లలది, అది మీదే అనుకుంటా, తీసుకెళ్ళండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.